హాయ్. హలో. అందరికి నమస్కారం. ఈ సెషన్‌లో మనం రూల్ బేస్డ్ యూజ్ చేసి మెనూని ఎలా డిస్‌ప్లే చేస్తాం అంటే, లైక్ ఇక్కడ నావిగేషన్ బార్ అనేది అన్ని యూజర్‌కి అవైలబిలిటీ అనేది ఉండదు. సమ్ కేసెస్‌లో అంటే అడ్మిన్‌కి సంబంధించి మెనూ సెపరేట్‌గా ఉంటుంది. యూజర్‌కి సెపరేట్ ఉంటుంది. సూపరేట్ మెనూ. సో, అది ఎలా హైడ్ చేస్తామంటే లాగిన్ అయ్యేటప్పుడు అంటే లాగిన్ మీద బేస్ చేసుకొని సపోజ్ ఒక యూజర్ ఐడీతో లాగిన్ అవుతుంది. సో, దాన్ని బేస్ చేసుకొని మనం ఆల్రెడీ రూల్ అనేది దానికి మ్యాప్ చేసాం కాబట్టి, బేస్డ్ ఆన్ దట్ రూల్ మనం ఎలా నావిగేషన్‌ని హైడ్ చేస్తాం అనేది చూద్దాం. సీ బిఫోర్ దట్ ఫస్ట్ ఇక్కడొచ్చేసి మనకి లేఅవుట్ పేజ్‌లోకి వెళ్దాం. రైట్? సో, లేఅవుట్ పేజ్‌లో మనకొచ్చేసి హోమ్ అండ్ ప్రైవసీ ఉన్నాయి. లైక్ ఇక్కడ మేనేజ్ రూల్స్ అని చెప్పేసి మనం ఒక నావిగేషన్ బార్ ఒకటి యాడ్ చేద్దాం. నావిగేషన్ బార్. సో, రైట్ ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి లైక్ ఐడెంటిటీ అనేది యాడ్ చేసుకోవాలి. రైట్? లైక్ నేమ్ స్పేస్ అనేది చేసుకోవాలి. యూజింగ్ Microsoft Word is for that identity. రైట్. అండ్ అట్ ది సేమ్ టైమ్ మనకి ఈ సైన్ ఇన్ మేనేజర్ లైక్ ఇక్కడ మనం సైన్ ఇన్ బేస్ చేసుకొని కదా చేస్తుంది కాబట్టి సైన్ ఇన్ మేనేజర్‌కి సంబంధించి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో, సైన్ ఇన్ మేనేజర్ ఆఫ్ టైప్ ఏంటి? ఐడెంటిటీ యూజర్. మేనేజర్ రైట్. ఐడెంటిటీ యూజర్. సో, ఆబ్జెక్ట్ సైన్ ఇన్ మేనేజర్. రైట్. సో, ఇక్కడ ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నేను ఇంకొకటి తీసుకుంటుంది. సో, ఇట్ ఈస్ ఇది మేనేజ్ రోల్స్ అని. అండ్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేటర్‌లో లిస్ట్ రోల్స్ కదా మనకుంది. లిస్ట్ రోల్ అని దీనిలోకి నావిగేట్ అవ్వాలి. రైట్. సో, దీనిలోకి అడ్మిన్ అయితేనే నాకు లాగిన్ అవ్వాలి. అదర్‌వైజ్ వేరే వాళ్ళైతే నాకు లాగిన్ అంటే ఈ పేజ్ అనేది లైక్ ఈ నావిగేషన్ బార్ ఏదైతే ఉందో ఇది నాకు కనిపించకూడదు. సో, దీనికోసం అనేది కండిషన్ రాద్దాం. ఇఫ్ సైన్ ఇన్ మేనేజర్ ఆబ్జెక్ట్ మనం ఏదైతే పైన ఇక్కడ క్రియేట్ చేసాం కదా! రైట్? సైన్ ఇన్ మేనేజర్ డాట్ ఈస్ సైన్ ఇన్ యూజర్. సో, ఫస్ట్ యూజర్ అనేవాడు సైన్ ఇన్ అయి ఉండాలి. అండ్ యూజర్ అనేవాడు ఈస్ ఇన్ రోల్ దేనిలో ఉండాలి? అడ్మిన్‌లో ఉండాలి. రైట్? అంటే యూజర్ అనేవాడు అడ్మిన్ అవ్వాలి. ఫస్ట్ యూజర్ అనేవాడు సైన్ ఇన్ అయి ఉండాలి. అండ్ వాడి రోల్ అనేది అడ్మిన్‌లో ఉండాలి. సో, అప్పుడు మాత్రం మనకి ఇది కనిపిస్తుంది. సో, ఫస్ట్ మనం రన్ చేద్దాం. మనం ఫస్ట్ లాగిన్ అనేది ఏముండదు. జస్ట్ పేజ్ హోమ్ పేజ్ అనేది డిస్‌ప్లే అవుతుంది కాబట్టి, అక్కడ మనకి చూడండి లాగిన్ అవ్వం కాబట్టి, మనకి మేనేజ్ రోల్స్ అనే పేజ్ డిస్‌ప్లే అవ్వదు. సో, ఎప్పుడైతే మనం లాగిన్ అవుతామో, ఇప్పుడు మాత్రం డిస్‌ప్లే అవుతుంది. చూద్దాం. సో, వీడియోస్ ఒకదానొకటి కంటిన్యూషన్ అన్నమాట. సో, జాగ్రత్తగా గమనించండి. సో, ఇది ఆల్రెడీ లాగౌట్ అయింది. లాగిన్ అయింది. సో, ఇక్కడ చూడండి మనకి మేనేజ్ అనేది లేదు. సో, ఇక్కడ మేనేజ్ రోల్స్ అనేది లేదు. ఓకే. అండ్ నౌ నేను లాగిన్ అవుతున్నాను ఇక్కడ.
సో, యూజర్‌తో లాగిన్ అవ్వగానే నాకక్కడ అలౌ చేస్తుంది. సో, ఇక్కడ చూడండి అలౌ అయింది కదా! మేనేజ్ రూల్స్ వచ్చింది. క్లియర్. లాగౌట్. సో, లాగౌట్ అవ్వగానే ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఎందుకంటే యూజర్ లాగిన్ అవ్వని లేదు కాబట్టి. క్లియర్? సో, కండిషన్స్ ఇక్కడ. సో, మెనూస్‌ని మనం ఇలా డిస్‌ప్లే చేయడం. లేదంటే షో చేస్తాం. లేదంటే హైడ్ చేస్తాం. క్లియర్? కాన్సెప్ట్ అర్థమైందనుకుంటాను. ఒకసారి ట్రై చేయండి. ఈజీగానే అర్థమవుతుంది. రైట్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.